రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంపులో సెకండ్ హ్యాండ్ టైర్ల దుకాణాలను పరిశీలించిన డాక్టర్ శ్రీనివాస్ ఈ సందర్భంగా టైర్లు తదితర వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డెంగ్యూ నివారణకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. నమస్కారం. మనకిప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది. సో దాంట్లో మనకు కొన్ని రకాల జబ్బులు లైక్ మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా వచ్చే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్గా మనం ఇవన్నీ జబ్బులు అవాయిడ్ చేయాలంటే ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాలి. సో వాటర్ ఎక్కడ కూడా ఆగకుండా, పర్టికులర్లీ మంచినీళ్ళు వాటర్, రెయిన్ వాటర్ ఎక్కడ ఆగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగానే మేము ఇక్కడ దరూర్ క్యాంప్లో టైర్స్ డిస్పోజల్ది ఒకటి చిన్న ఇండస్ట్రీ లాగా ఉంది, ఇందులోకి రావడం జరిగింది. సో అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మెయిన్ ఏంటంటే వాటర్ ఆగొద్దని చెప్తున్నాము. టైర్లలో పర్టికులర్లీ టైర్లు కానీ, కుండలు కానీ, కూలర్లు కానీ, వాడి పడేసిన వాటర్ బాటిల్స్, తర్వాత ప్లాస్టిక్ గ్లాసెస్, తర్వాత సైకిల్ సంబంధించిన ఈ హోల్డింగ్ డబ్బాలు, తర్వాత ఏదైనా ఒక కంటైనర్, ఒక షీట్ అనుకోండి, ఒక ప్లాస్టిక్ షీటు, ఇలా ఎందులో కూడా వాటర్ ఆగకుండా చూసుకుంటే ఖచ్చితంగా దోమలు వీటిపైన గుడ్లు పెట్టవు. గుడ్లు పెట్టిన వారం రోజుల లోపల అది లార్వా ప్యూపా నుంచి ఒక అడల్ట్ దోమగా మారి ఆ చుట్టుపక్కల 100 నుంచి 150 మీటర్ల వరకు కూడా పుట్టే అవకాశం ఉంది. దాని ద్వారా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా వచ్చే అవకాశం ఉంది. సో అందరి పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాటర్ ఎక్కడ కూడా ఆగకుండా చూసుకోండి. ఈ కంటైనర్స్ అన్నీ కూడా వారానికి ఒకసారి కనీసం ఎవాక్యువేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ని కూడా ఎంకరేజ్ చేయకండి. ప్లాస్టిక్ కంటైనర్స్ వాడకండి. ఆ ప్లాస్టిక్ కంటైనర్స్ వాడినా కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయండి. ఈ మూతలు ప్రాపర్గా తడి చెత్త, పొడి చెత్త లాగా చేసి వాటిని అందరికీ డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో నీళ్ళు ఆగకుండా చూసుకోండి. ఆగిన ఎంత ఎక్కువ వాటర్ ఆగితే అంత ఎక్కువ రోజులు ఆగితే అంత ఎక్కువగా మీకు దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. సో కంటైనర్స్ అనేది అందరూ కూడా బాధ్యతగా స్వీకరించి ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంటు, లైన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, స్టాఫే కాకుండా పబ్లిక్ కూడా మీ ఇళ్లలో వాటర్ ఆగకుండా చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఇది ఇక్కడి నుంచి మనము ఇబ్బంది పడకుంటాము డెంగ్యూలో. మన 2024 కనుక చూసుకుంటే మన జిల్లాలో 297 కేసుల దాకా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, వాటర్ కంటైనర్స్ని ఎవాక్యువేట్ చేయడము, పర్సనల్ ప్రొటెక్టివ్ మెజర్ యూజ్ చేయడము, రెగ్యులర్గా టెస్ట్ చేయడం ద్వారా మనము ఈ కేసెస్ని 25కి పరిమితం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అందరూ ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో ఖచ్చితంగా డెంగ్యూ కేసెస్ని మన జిల్లాలో లేకుండా చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుతున్నాను.